గాడ్. అది మన దేవుడి యొక్క గొప్పతనం అండి. ప్రైజ్ గాడ్. సో ఈరోజు ఒక విషయాన్ని మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. బై ద వే, లాస్ట్ వీక్ మరి అనుకోకుండా మరి దైవ సేవకుడు మన మధ్యకి రావడం, ప్రశాంత్ పాస్టర్ గారు, అలాగే ఆశ్చర్యకరమైన రీతిలో ఆయన మన మధ్య వాడబడడం, మరి చాలా రోజుల తర్వాత ఒక పక్కా 100% తెలంగాణ స్పీకర్ని చూసాం మనం. ప్రైజ్ ది లార్డ్. ఆయన చూడు, దేవుడికి నిజంగా ఆలోచిస్తుంటే మనం ఒకరిని కాపీ చేయకూడదండి. మనము మన మన అది వ్యక్తిగత జీవితంలో కావచ్చు, కుటుంబ జీవితంలో కావచ్చు, పరిచయ జీవితంలో కావచ్చు, ఎవరిని మనం కాపీ చేయని అవసరంలా, ఎవరిని కాపీ చేయని అవసరంలా. ఒక్కొక్కసారి మనం వాళ్ళని వీళ్ళని చూసి అట్లా మాట్లాడితే బాగుంటుంది, అట్లా పాడితే బాగుంటుంది అని అనుకుంటూ ఉంటాం. కానీ చూడండి, ఒక్కొక్కరిని దేవుడు ఒక్కొక్క విధంగా వాడుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. సో అట్లాంటి వ్యత్యాసమైనటువంటి సేవకుడు ఆయన. ప్రైజ్ గాడ్. మనందరం తప్పక ఆయన గురించి ప్రార్థన చేయాలి. మీ అందరికీ ఆయన కూడా షేర్ చేశాడు. ఆయన ఆరోగ్యము కత్తి మీద సాము లాంటిది ఆయన కొన్ని షేర్ చేశాడు నాతోటి. కత్తి మీద సాము లాంటిది ఆయన జీవితం, ఆయన ఫైనల్ అంటే ఆయన లైఫ్. కాబట్టి మనం వీలైనంత వరకు ఆయన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నాము. ఆయన తప్పకుండా చక్కగా ఆయన కృపలో వాడబడాలని. ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఈరోజు నేను ఒక విషయాన్ని మీతో చెప్పాలనుకుంటున్నాను. ఏంటి ఆ విషయం అంటే, ఏమండి, మన లైఫ్లో చాలా వరకు మనుషుల అభిప్రాయాలు, మనుషుల యొక్క అంటే ఇన్స్పిరేషన్ మన మీద ఉంటుంది. ఫోర్స్ అంటే ఏమంటుందని, వాళ్ళ యొక్క ప్రభావం, మనుషుల ప్రభావం మన మీద చాలా ఉంటుంది. చాలాసార్లు కన్ఫ్యూజ్ అయిపోతుంటాం అనమాట మనం. అంటే కొంతమంది తెగ పొగిడేస్తారు మనల్ని, కొంతమంది తెగ క్రిటిసైజ్ చేస్తారు మనల్ని. వాళ్ళు పొగిడినప్పుడు పొంగిపోతుంటాం, వాళ్ళు తిట్టినప్పుడు కుంగిపోతుంటాం. ఇవన్నీ మన లైఫ్లో జరిగే ఇది. మీరు అనొచ్చు, బ్రదర్ మేము అలాంటి వాళ్ళం కాదు, ఏ మనిషి చెప్పినా మేము లొంగము, ఏ మనిషి అభిప్రాయాలకి మేము లోపడము అని అనుకుంటూ ఉంటాం. మీకు జస్ట్ కొంచెం బాగా అర్థం కావడానికి, ఏ విధంగా మనం తెలియకుండానే పక్కవాని యొక్క అభిప్రాయాలు మనల్ని ఏ విధంగా మారుస్తుంటాయో మీకు ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూపించాలనుకుంటున్నాను అనమాట. చూడండి, ఒక వ్యక్తిని నేను ఇప్పుడు చూపిస్తాను. చలికాలం అండి. చలికాలము అంటే మనకి బాగా తెలుసు. చూడండి, స్వెటర్లు, అదేంటంటే మంకీ క్యాప్ లేదా టోపీలు అవి పట్టుకొని అట్లా ఎంత బాగా జాగ్రత్తగా కవర్ చేసుకుంటూ ఉంటారు కదా. అయితే ఒక మనిషి అభిప్రాయాలు ఏ విధంగా తెలుసు చూడండి. అంతా ఆమె ఎట్టుందండి, ఏందో ముసలాగా వయసు 26 ఉంటుంది. ఆ ముసలి వయసు ఏంది, అదంతా ఏంది చూడండి. చూడండి ఈ అమ్మాయి అసలు ఏందమ్మా అదంతా, మరి ఎంగ కదా నువ్వు, ఏందో అదంతా ముసలి దానిలాగా ఏదో కోట్ వేసుకున్నావు, ఏదో టోపీ పెట్టుకున్నావు, మంకీ క్యాప్ పెట్టుకున్నావు, ఏమన్నా అర్థం ఉందండి కదా. ఎట్లుండాలి అసలు, ఎట్లుండాలి? ఓకే, కాబట్టి అది ఇలా అట్లా అది ఆమెకి సూట్ అవ్వట్లేదు కదా. అవునా కదా? సూట్ అవ్వట్లేదు. ఓకే తీసా ఏమండి. చూడండి, అసలు చలికాలం అనుకుందాము. చలికాలం అయినా కూడా ఆ డ్రెస్ ఏమైనా నేను బాగుంది ఆమెకి, చెప్పండి, ముసలాంలాగా. నాకైతే నచ్చలేదండి. చూసారా అండి, మెల్లకి ఇప్పేసిందండి, చూసారా? అంటే నా అభిప్రాయం ప్రకారం ఆమె మార్చుకుంది. చలే చూడండి, అంత అవసరం ఆమెకి? నేను చెప్పినంత మంది తీసేస్తుందా? చలిలో బాధపడుతుందా? పోమ్మా పో, నువ్వు అంతేలే. సరే, ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి మీకు. ఎర్రటి ఎండ. ఓకే, ఎర్రటి ఎండలో ఒక వ్యక్తిని చూద్దాం. ఈ వ్యక్తి ఎలా వస్తున్నాడు చూడండి. చూడండి చూసారండి. ఓకే సార్, ఏమైనా సార్, ఏంది సార్ మీ వయసు, ఏంది సార్ ఏంది సార్ మీది, ఏం సార్ ఈ ఎండకి తట్టుకోలేకపోతే అటు సార్, ఈ గొడుగులు ఏంది సార్, మరి ముసలోళ్ళలాగా గొడుగులు ఏంది అసలు, అది కళ్ళద్దాలు ఏదో గుడ్డోళ్ళలాగా ఏదో అడుక్కుంటారే ఆ టైపు అద్దాలు, ఏంది సార్ మీరు? ఓకే,
చాలామందికి కోటు బాగుండదండి, కానీ ఇలాంటి వాళ్ళకి కోటు భలే ఉంటుంది. కోటు సూపర్ ఉంటుందండి. అసలు నేను చూస్తుంటాను కదా, గిళ్ళకి వెళ్ళినప్పుడు కొంతమందికి బాగుంటాయి, కొంతమందికి కోట్లు బాగుంటాయి, చాలా బాగుంటుంది. ఈ వ్యక్తికి కోటు చూడండి అవసరం అండి. నేను ఎంత అన్నా కూడా ఇంత ఎర్రటి ఎండలో అసలు ఆ చెమటలు కక్కుంటూ ఆ కోట్ వేసుకోవడం అవసరమా? గొడుగు తీసేసాడు. చూడండి సార్ అండి, మనిషి అభిప్రాయాలు ఒక వ్యక్తిని ఏ విధంగా పోయా నువ్వు కూడా ఆ కోవకు చెందినోడే పో. ఓకే, చూడండి, ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ కోసం మీకు చూపించాము. కానీ న్యాచురల్గా చాలాసార్లు మనిషి అభిప్రాయాలు మనల్ని మార్చేస్తుంటాయి. ఫైనల్గా చూడబోతే మనము మన అభిప్రాయాల ప్రకారం నడవం, కానీ వాళ్ళ అభిప్రాయాల ప్రకారం నడుచుకుంటూ ఉంటాం. మీరందరూ గుర్తు చేసుకోండి, ఎట్లా మన బిహేవియర్ ఉంటుంది. ఒక్కొక్కసారి మనం ఏదో అనుకుంటాం, ఎలాగో ఉండాలనుకుంటాము, కానీ వేరే వాళ్ళు మనల్ని అలా ఉండనివ్వరు. కాబట్టి ఈరోజు మనం మాట్లాడుకుందాం. మనకు దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఈరోజు మనుష్యుల అభిప్రాయాల గురించి నువ్వు చింతపడద్దు, దేవుని అభిప్రాయం గురించి నువ్వు చింతపడు. మనుషులు నీ గురించి ఏమనుకుంటున్నారు అనేది నీ వర్రీ కాకూడదు. దేవుడు నీ గురించి ఏమనుకుంటున్నాడు, మన గురించి దేవుడు ఏమనుకుంటున్నాడు, అది చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే అండి, ఈరోజు పక్కన చెప్పండి, మనుషులు నీ గురించి ఏమనుకుంటున్నారు కాదు, దేవుడు ఏమనుకుంటున్నాడు, ఇది ఇంపార్టెంట్, ఇది మనకి ముఖ్యం. అప్పుడే మనము దేవుడు పెట్టిన విజయాలు, దేవుడు మన జీవితంలో ఇచ్చిన విజయాలు మనం ఆస్వాదించగలము, ఎంజాయ్ చేయగలము. ఓకే, చూడండి, ఒక వాక్యం చూద్దాము. యేసు ప్రభువుని కూడా చాలామంది ఆయన్ని విశ్వసించారు, కానీ ఆయనని అంటే నమ్మారు, కానీ ఆయనని విడిచిపెట్టేసినట్టుగా మనకి ఆధారాలు ఉంటాయి బైబిల్లో. చూడండి, ఒక వాక్యం చూద్దాం. యోహాను సువార్త 12:42 ఈ మాట ఉంటుంది. అయినను అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి, కానీ సమాజములో నుండి వెలివేయబడుదురేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. ఏం ఒప్పుకోలేదు? దేవుడని ఒప్పుకోలేదు. దేనికి? మనుష్యుల అభిప్రాయం. నమ్మారా యేసు ప్రభుని? నమ్మారు. ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఆయన చేతిలో రుచి చూశారు. అయినప్పటికీ ఎవరికి భయపడ్డారు? సమాజం, సొసైటీ, పక్కవారు, పెద్దలు, మందిరపు పెద్దలు. వీళ్ళని చూసి వాళ్ళు ఏమనుకుంటారో అని ఏమన్నారు? విశ్వాసం ఉంచిరి, కానీ ఆయనను అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి, కానీ సమాజములో నుండి వెలివేయబడుదేమేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు, ఆయన్ని ఒప్పుకొనలేదు. యోహాను 12:42, యోహాను 12:42. అలాగే 43లో ఉంటుంది, వారు దేవుని మెప్పు కంటే మనుష్యుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి. ఇది వాస్తవం అండి. ఈ బైబిల్లో ఆ రోజు వాస్తవమే, ఈరోజు కూడా వాస్తవమే. చాలామంది మనము విశ్వాసం అని చెప్పుకుంటూ కూడా చాలాసార్లు మనకి తెలియకనే మెల్లగా మనుష్యులకు వాళ్ళ అభిప్రాయాల ప్రకారం మనం జీవించడానికి ప్రారంభిస్తాం. అందుకే ఈరోజు దేవుడు తిరిగి మన నడుం బిగుచుకోమని చెప్తున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. నీకు మనుష్యుల మెప్పు కావాలా, దేవుని మెప్పు కావాలా? మనల్ని ఆలోచించుకోమని చెప్తున్నాడు. అలాగే యోహాను సువార్త 5:44 ఒక మాట ఉంటుంది. అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగూ నమ్మగలరు? నేను తండ్రి యొద్ద మీ మీద నేరము మోపుదనని తలంచుకుడి. సో యేసు ప్రభు అన్న మాట ఇది. ఏమంటాడైనా? అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగూ నన్ను నమ్మగలరు? కాబట్టి ఎప్పుడైతే మనం మనుష్యుల మెప్పును కోరి వాళ్ళ అభిప్రాయాల ప్రకారం మన జీవితాలని మలుచుకోవడానికి ప్రయత్నిస్తామో, ఆటోమేటిక్గా దాని అర్థం ఏంటి తెలుసా? ఆటోమేటిక్గా యేసు ప్రభువుని నిరాకరించడము ప్రారంభిస్తామండి. ఆయనని ఒప్పుకోకుండా ఉండడముకి మన ప్రయత్నాలు చేస్తున్నట్టే అర్థం. అంటే
మనుషుల అభిప్రాయాలు ఏ విధంగా మరి మన జీవితంలో పనిచేస్తాయో బైబిల్లో యేసుప్రభువే స్వయాన చెప్పున్నాడు. అక్కడ మనం ఒక ఉదంతం కూడా చూసాము. వాళ్ళు దేవుని మెప్పు కన్నా మనుషుల మెప్పుకి ఇంపార్టెన్స్ ఇచ్చినట్టుగా మనకి చూస్తాడు. ఓకే, దీనివల్ల జరిగే నష్టం ఏంటంటే మనలో ఉన్న అసలైన మధుబాబుని నేను మిస్ అవుతా. దేవుడు ఏ మధుబాబుని అంటే లోపల సృష్టించాడో ఆ మధుబాబుని నేను మిస్ అవుతా. ఎందుకంటే ఆ ఒరిజినాలిటీ మెల్లగా పోతుంది. ఇప్పుడు చూసారండి, ఈ ఫోన్లు యుగంలో భయం. ఒక్కొక్కసారి ఏమైనా ఫోన్లు తీసుకోవాలంటే డూప్లికేట్. మన షాపుకి పోయి ఏమంటాం, ఏదైనా వస్తువులు ఏదో అడిగితే ఇదంతా సార్ అంటాడు. సార్ ఇదంతా ఇది 2000 సార్, ఇది 2000 సార్, మీరు సార్ సేమ్ అట్టే ఉంటుంది సార్, ఇది 500 సార్. చూడడానికి అట్లే ఉంటాయి, ఎందుకంటే అది ఒరిజినల్, ఇది డూప్లికేట్. ఓకే, సో మన లైఫ్ కూడా మనకున్నటువంటి ఒరిజినల్ దీన్ని మెల్లమెల్లగా కోల్పోతున్నాం. సో మనం ఏం చేస్తాము, సార్ ఇది ఎన్ని రోజులు వస్తుంది సార్, సార్ ఇది ఒక 2 సంవత్సరాలు వస్తుంది సార్, ఇది సార్ ఇది 1.5 సంవత్సరం వస్తుంది, 6 నెలలే కదా తక్కువ, అబ్బాయి అంత చీప్ ఇది అని మెల్లగా దానికి వచ్చేస్తాం. దీంట్లో నష్టాలు లాభాలు మనకు బాగా తెలుసు డూప్లికేట్ వస్తువుల్లో. ఓకే, అది పని చేస్తే బాగుంటుంది, లేకపోతే లేదు. ఒకసారి ఒక న్యూస్ చూశాను నేను. ఛార్జర్ పెట్టాడంట, అతను మాట్లాడడం కూడా లేదు ఫోన్లో. ఛార్జర్ పెట్టి తీయడానికి వెళ్ళి ఫోన్ పట్టుకున్నాడంట, షాకు చచ్చిపోయాడు. ఏంట్రా అని చూస్తే అది డూప్లికేట్ అడాప్టర్. వీళ్ళు ఏం చేశారంటే ఆ ఫోన్ వాడికి కంప్లైంట్ చేశారు వాళ్ళ ఫ్యామిలీ, మీ ఫోను షాక్ కొట్టేసింది అని చెప్తే ఆ ఫోన్ వాళ్ళు కూడా వీళ్ళ మీద కంప్లైంట్ చేశారు. ఫస్ట్ మీరు అడాప్టర్ చూపించండి, ఆ అడాప్టర్ మాది కాదు, ఆ ఛార్జరు మాది కాదు, మాదే వాడు ఉంటే షాకు కొట్టదు. చూసారండి, డూప్లికేట్స్ వల్ల కొన్ని చెడ్డ పరిణామాలు జరుగుతూ ఉంటాయి. అలాగే మన లైఫ్లో కూడా వీటన్నిటి వల్ల ఏం చేస్తాడంటే దేవుడు రియల్ ఒరిజినాలిటీ ఏం పెట్టాడో నీలో అవన్నీ మెల్లగా మనలో పోవడము ప్రారంభిస్తాయి దీనివల్ల, ఈ మనిషి అభిప్రాయాల వల్ల. కాబట్టి మన మీద మనుషులకి రకరకాల అభిప్రాయాలు ఉండొచ్చండి. ఇది ఎవరిని ఆపగలరా? నా మీద ఒకరికున్న అభిప్రాయాలని ఎవరైనా ఆపగలరా? అవి మంచివి అవ్వచ్చు, చెడ్డవి అవ్వచ్చు. అంటే అనుకూలమై ఉండొచ్చు, అలాగే వ్యతిరేకమైనటువంటి అభిప్రాయాలు కూడా ఉండొచ్చు. కాబట్టి వాటిని మనము మన చేతులతో ఏమీ చేయలేము. మనిషి గురించి వేరే మనిషి ఏమైనా ఆలోచించుకోవచ్చు, అది వాడి ఇష్టం. ఓకే, రైట్. అయితే ఇప్పుడు ఈ యొక్క మనిషి నాలో ఉన్నటువంటి ఒరిజినల్ మధుబాబు పోయి డూప్లికేట్ మధుబాబు వచ్చాడు. అంటే దేవుడు నాలో ఏ నేచర్ పెట్టాడో, ఏ వ్యక్తిత్వం పెట్టాడో ఆయన నా మహిమార్థమై అదేమైపోయిందండి, ఇప్పుడు డూప్లికేట్గా మారిపోతుంది. ఆ యొక్క క్వాలిటీలు లేవు, ఆ లక్షణాలు మారిపోతున్నాయి. కారణం మనుషుల ప్రభావం, మనుషుల యొక్క ప్రభావం, తోటి మనిషి యొక్క అభిప్రాయ ప్రభావం. ఓకే, సో ఒక మంచి కమెంట్ నీ గురించిన నీకు అనుకూలమైనటువంటి కమెంట్ ఏమైనా వచ్చిందనుకోండి వేరే వాళ్ళ దగ్గర నుంచి అభిప్రాయము, సో అలా ఎలా పనిచేస్తుంది నీ మీద, నా మీద? అంటే ఎలాంటి పరిణామాలు మనలో వస్తాయి? ఫస్ట్ మునగ చెట్టు ఎక్కేస్తాం. ఓకే, అట్లా పొడిస్తే గాలి ఊరు వచ్చేస్తుంది బయటికి, అంత లావున ఉబ్బిపోతాం. ఓకే, అంటే గర్విస్తాం కూడా ఒక మనిషి మన గురించి ఏదైనా గొప్పగా చెప్తే. రెండోది, ఈ మనుష్యులు మన మీద చేసే మంచి కమెంట్స్, అంటే నీకు సానుకూలమైనటువంటి అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తం చేసినప్పుడు, నీ గురించి కమెంట్స్ చేస్తున్నప్పుడు జరిగే ఇంకొక పరిణామము ఏంటంటే నీలో ఉన్నటువంటి బలహీనతల్ని నువ్వు కేరు చేయవు. మంచి గుణం ఇది? మంచి గుణం కాదు, దేవుడి దృష్టిలో మంచి గుణము కాదు. అంటే
నీలో 100 అంటే నీలో 100 గుణాలు ఉంటే వాటిలో 99 చెడ్డవి, ఒక్కటి మంచిది. ఆ ఒక్క మంచి దాని గురించి ఎవరైనా పొగుడుతుంటే నీకు ఆ 99వి కనపడవు, గర్వం వచ్చేస్తుంది. ఎవరైనా ఆ 99లో ఒకదాని గురించి మాట్లాడితే చాలేవాయ్, నాకున్న పేరు ఏంటి, నన్ను వాళ్ళు పొగడుతున్న విధానం ఏంటి, నువ్వు నాకెవరు చెప్పేదానికి. చూసారా అండి, ఇటువంటి పరిణామము మన లైఫ్లో జరుగుతుంది. ఇంకొక దీంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ఎవరైనా మన గురించి పొగుడుతున్నప్పుడు ఇంకొక దీంట్లో సమస్య ఏంటంటే, ఇక మన వ్యక్తిత్వాన్ని మనము ఇంప్రూవ్ చేసుకోవడము మానేస్తాం. చాలులే, ఇప్పటికీ అందరు నన్ను పొగిడేస్తున్నారు, మెచ్చుకుంటున్నారు, ఇక నేను ఇంప్రూవ్ చేసుకోవాల్సింది ఏం లేదు. నా లైఫ్లో నేను మొట్టమొదటి విశ్వాసంలోకి వచ్చేటప్పుడు నాకు క్లోజ్ ఫ్రెండ్ ఉండేవాడు అనమాట, ట్రైనింగ్ సెంటర్ నుంచి. మెల్లమెల్లగా మేము ట్రైనింగ్ సెంటర్ నుంచి విడిపోయాము. నేను ఒక దగ్గరికి వెళ్ళిపోయాను, ఆ అబ్బాయి ఒక దగ్గరికి వెళ్ళిపోయాడు. అయితే ఆ అబ్బాయి ఎంత ప్రేమించేవాడంటే నన్ను, వీకెండ్ వచ్చినప్పుడు కొన్ని 100 కిలోమీటర్లు వాళ్ళ యూనిట్ నుంచి నా యూనిట్కి వచ్చేవాడు నన్ను కలవడానికి. అప్పుడు ఈ ఫోన్లు గీన్లు లేవు, ఉత్తరాలు రాసుకునేవాళ్ళం. నేను ఒక ఉత్తరం రాసిన అబ్బాయికి, నేను ఇట్లా యేసు ప్రభువుని నమ్ముకున్నాను అంటే, నన్ను ఇప్పుడు కూడా అమ్మే అంటాడు, నన్ను అమ్మే నేను వస్తున్నాను నీ దగ్గరికి అని ఉత్తరం రాశాడు. నేను పలానా రోజు వస్తాను, నీతో మాట్లాడతానని చెప్పేసి. ప్రాణ స్నేహితుడు అనమాట. వచ్చి ఏమంటున్నాడు తెలుసు నాతోటి, నువ్వు అసలు ఎందుకు నమ్ముకున్నావు యేసు ప్రభు గురించి చెప్పు అంటాడు. నేను చెప్పాను, నువ్వు ఇంకా కొంతమంది స్నేహితులు బంధుమిత్రులు పొగిడినంత మంచివాడిని కాదు, నా అసలైన ఒరిజినాలిటీ పిక్చర్ దేవుడు నాకు చూపించేశాడు. ఇప్పుడు నేను మారాలి, నాకు దేవుడు అవసరం, నేను మారాలి, నా వ్యక్తిత్వం మారాలి, నా లక్షణాలు మారాలి, మార్చుకోవాలి, నేను నా వల్ల కావట్లేదు, అందుకనే ఆయనకి నేను సరెండర్ అయిపోయాను. అంటే ఆ ప్రియ స్నేహితుడు నా గురించి చేసిన గొప్ప కమెంట్ ఏంటో తెలుసా? ఏమన్నాడు తెలుసా? పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది, నీకు ఇంకా పరిమళం ఎందుకు అమ్మే అన్నాడు. అర్థమైందండి? అంటే నేను ఆల్రెడీ పరిమళిస్తున్నానంట, నాకేమో గబ్బు తప్ప ఏమీ కనపడంలా. ఒకప్పుడు అనిపించేది ఆ ఫాల్స్ పరిమళం, ఆ డూప్లికేట్ పరిమళం వాసన ఉండేది, కానీ ఇప్పుడు నాకు ఎక్కడ చూసినా గబ్బే కనిపిస్తుంది. అదే అన్నాను, అయ్యో బాబు నువ్వు ఆ మాట అనొద్దు, మహాపాపం, నేను భయంకరమైన పాపిని, నాలాంటి పాపిష్టోడు ఇంకోటి ఉండడు, పక్క నేను ఛాలెంజ్ చేసి చెప్తా. అందుకని నాకు యేసయ్య అవసరం, నన్ను వదిలే, నీతో స్నేహితం చేస్తాను, నీతో అప్పట్లాగే ఉంటాను. అయితే నేను నీ అభిప్రాయాన్ని మార్చుకోమని ఎట్లే చెప్పాను, నీ అభిప్రాయాన్ని మార్చుకోమని రిక్వెస్ట్ చేస్తున్నా. నేను అంత మంచివాడిని కాదు, ఇక మంచివాడిని అవుతానేమో దేవుని కృపలో, ప్రయత్నిస్తా. అయితే ఇప్పుడైతే నేను మంచివాడిని కాదు, ఇక నువ్వు మాటికి ఆ మాట అనొద్దు. ఏమండి చూసారా? అదే ఒకప్పుడు నేను యేసుప్రభులోకి రానప్పుడు ఆ పొగడ్త నన్ను ఎన్నో బలహీనతల్ని పక్కనెట్టేసింది. చాలు చూడు ఎట్ట పొగడుతున్నారు ఆహా ఓహో అని చెప్పి. కానీ ఎప్పుడైతే క్రీస్తు నాలోకి రావడం ప్రారంభించాడో అవన్నీ నాకు జీర్ణం కాల. కాబట్టి చూడండి, మనము ఒక మనిషి మన మీద చేసే మంచి అభిప్రాయాలు ఎటువంటి ప్రభావాలు ఉన్నాయి చూడండి. మళ్ళీ నెమరు వేసుకుందాం. ఏముంది దానివల్ల ఏంటండి? ఫస్ట్ నీలో గర్వము వస్తుంది, రెండోది నీ సొంత బలహీనతల్ని అశ్రద్ధ చేసే అవకాశము ఉంది, మూడోది నిన్ను నీవు వృద్ధి చేసుకోవడము ఆపేస్తావు. ఇంకా చాలులే నేను చాలా బాగున్నాను అనుకుంటావు. వేరే వాళ్ళు చేసే మంచి నిన్ను బాగా ఉబ్బిచ్చే పొగడ్తలు నేను మీద వేస్తాయి. అయితే అలాగే కొంతమంది మన గురించి వ్యతిరేకమైన కామెంట్స్ కూడా చేస్తుంటారు. ఓకే, ప్రైజ్ ద లార్డ్. ఇలాంటివి చాలా వరకు నేను అవిశ్వాసిగా ఉన్నప్పుడు రాలేదు, కానీ ఇటువంటి కామెంట్స్ నేను విశ్వాసిగా మారిన తర్వాత చేయాలంటే కామెంట్స్ నా మీద వ్యతిరేకమైన కామెంట్స్. ఓకే, సో ఈ వ్యతిరేకమైన కామెంట్స్ మన మీద ఎటువంటి ప్రభావాలు చూపుతాయి అని చూస్తే, ఎట్లా మనల్ని ప్రభావితం చేస్తాయి
అంటే ఫస్ట్ ఎవరైనా మన గురించి ఒక నెగిటివ్ కామెంట్ చేశారంటే, మనకు వ్యతిరేకమైన కామెంట్ చేశారంటే ఫస్ట్ ఏమొస్తుంది మనలో? నిరుత్సాహం వచ్చేస్తుంది. నన్ను అన్నాడే. ఒకసారి నేను డేవిడ్ మాట్లాడుకుంటూ నాకు కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. కొంతమంది నా గురించి చేసే కమెంట్స్ నిజంగా నేను చేయట్లే. వాళ్ళు అనుకున్న అభిప్రాయం అసలు నా హృదయంలో లేదు. వాళ్ళు అనుకున్న ఉద్దేశాలు అసలు నా హృదయంలో లేవు. వాళ్ళు చెప్తుంటారే ఇటువంటి ఉద్దేశాలు నా జీవితంలో ఉన్నాయా అని వెతుక్కుంటున్నాను, నేను ఎక్కడ కనపడంలా. అప్పుడు నేను డేవిడ్తో అన్నాను, దేవుడే నా సాక్షి, దేవుడికి బాగా తెలిసి నేనేంటో. నిజంగా వాళ్ళు అనుకున్నట్టు నా మనసులో అలాంటివి లేవు, నీ కన్నీళ్ళు గారుతున్నాయి నాకు. అప్పుడు ఒకటి అనుకున్నాం అనమాట. అంటే మేము ఒక మాట అనుకున్నాం అనమాట, పర్లేదు అంటే నేను కృంగిపోకూడదు. డేవిడ్ అన్నమాట అన్నాడు, అన్న మనం కృంగిపోకూడదు, ఈ సమయంలోనే మనము ధైర్యంగా ఉండాలి. అంటే ఏంటండి, ఆ యొక్క అభిప్రాయము నాలో ఏం తెచ్చింది? బాధ, కృంగుబాటు, డిస్కరేజ్మెంట్. ఏమి మంచి చేయబోతున్నా నాకు అదే గుర్తొస్తుంది, అరే ఎన్ని మంచి చేసినా నన్ను అనేస్తారు కదా అని చెప్పేసి. ఓకేనా, ఫస్ట్ మనలో ఏం తెస్తుందండి అలాంటిది? ఒక కృంగుబాటు, నిరుత్సాహాన్ని తీసుకొస్తుంది. రెండవది, మనల్ని మనము ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటాం కదా, దాంట్లో మనకి శ్రద్ధ పోతుంది. నెక్స్ట్ పాయింట్ రాబోతున్నాను, లింకు. ఎందుకు? నేనేం చేసినా వాళ్ళు అదే అనుకుంటారు కదా, కాబట్టి నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవడం కూడా పెద్దగా నాకు లాభము ఏమీ లేదు, ఎట్టుంటానో అట్నే పోనీ అన్నటువంటి ఒక ఇది నాలో వస్తుంది. అలాగే ఇంకొక నష్టం ఏంటో తెలుసా దీనివల్ల? ఇందాక అన్నారు ఫస్ట్ పాయింట్, ఎవరైనా మన గురించి చెడ్డగా అనుకుంటున్నప్పుడు మనకేమొస్తుంది? వాళ్ళ మీద కోపం, ద్వేషం. నాకు ఇనిషియల్గా నా గురించి చెడ్డగా పలానోళ్ళు మాట్లాడుకుంటున్నారు అని నాకు తెలిసినప్పుడు, వాళ్ళ పేర్లతో సహా తెలిసినప్పుడు, ఆ రోజుల్లో వాళ్ళని చూడగానే ఎక్కడో మండిపోయేది, నాకు ఎక్కడెక్కడో మండిపోయేది. అనిపేసి మళ్ళీ అంటే దేవుని ప్రార్థన చేసుకుని, దేవా నేను వాళ్ళను ప్రేమించాలి ప్రభువా, తప్పదు నాయన, నువ్వు చెప్తున్నావు, నేను తప్పదు, ప్రేమించాల్సిందే. కానీ డూప్లికేట్ ప్రేమ కాదు, నిజంగా నా మీద ప్రేమ దయచేసి నిజంగా నేను అనుభవించానండి. ఇందాక ఆరాధనలో కూడా ఈ మాట వచ్చింది, మనము ఎక్కడి నుంచి పారిపోవాలనుకుంటామో దేవుడు అక్కడ తీసుకుని నిలబెడతాడు మనల్ని. ఎందుకు? నిన్ను బాగా పాలిష్ చేయాలా, నీకు నొప్పి ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, నీకు పాలిష్ చేయాలంటే నిన్ను అక్కడ తీసుకెళ్తాడు, కొలువులోకి తీసుకెళ్తాడు. మీరు నమ్మరండి, ఏ వ్యక్తిని నేను అనుకొని ద్వేషించేవాడినో ఆ వ్యక్తినే నెక్స్ట్ డేనే నా బ్యాంకులో నా కౌంటర్ ముందుకు తీసుకొచ్చేవాడు. నేను ఆశ్చర్యపోయేవాడిని. నాకేమనిపించేది తెలుసా? ఏసై పక్కన నిలిచి చెయ్యి, వాడు ఒక్క విషయం అడిగితే 10 విషయాలు చేయాలి, నువ్వు చెయ్యి, హెల్ప్ చేయి, చచ్చినట్టు చేసేవాడిని నేను అన్నీ. మీరు నమ్మరు, వాళ్ళ అభిప్రాయం మారిపోయేది. కానీ మారకపోయినా దేవుడు అన్నాడు నాతో ఒకసారి, వాళ్ళు ప్రస్తుతం నేను పొగడుతున్నారు కదా, ఒక గంట తర్వాత మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర నీ గురించి నెగటివ్గా చెప్పొచ్చు, అయినా నువ్వు బాధపడిన అవసరం లేదు. కాబట్టి న్యాచురల్గా మనకి ఎవరి గురించినా అలా విన్నప్పుడు అది మనలో నిరుత్సాహం తీసుకొస్తుంది. మనల్ని మనము అభివృద్ధి చేసుకోవడములో శ్రద్ధ తగ్గిపోతుంది. అలాగే వాళ్ళ మీద మనకి ద్వేషాన్ని పుట్టిస్తుంది. ఓకే, అలాగే చివరికి ఏమవుతుందో తెలుసా? చివరి ఎఫెక్టు, మనము వాళ్ళు అనుకున్నట్టుగానే తయారవుతాం. నేను ఏం చేసినా అనుకునేది అదే. పైగా వాళ్ళకి చెప్తాం కూడా, డైలాగులు కొడతాం వాళ్ళ ముందు, రే నేను ఇదేనరా, నువ్వు అనుకుంటున్నావు కదా ఇదే, పో నీ ఇదే చేస్తా పో. ఇదంటుల్లా పిల్లికి బిచ్చం పెట్టడు అన్నప్పుడు నాకు కోపం వచ్చేస్తుంది. ఒరే ఈ మాట అంటాడా అని ఆ వ్యక్తి నా దగ్గరికి వచ్చి ఏం చెప్తాను తెలుసు? ఏం చెప్తాను తెలుసా? ఏంది, నేను పిల్లికి బిచ్చరని చెప్పి ఏందని చెప్పాడు అంటావు కదా, పో. నేను అంతకుముందు ఉండింది నాకు కనీసం ఒక 10,000 ఇద్దామని,
ఇప్పుడు చెప్తున్నా, పైసా ఈయన పో. చూసారండి ఎఫెక్ట్స్. సో ఒక మనిషి మన మీద చేసే అంటే ఏమంటారు వాటిని, అనుకూలమైనటువంటి అభిప్రాయాలకి లేదా వ్యతిరేకమైన అభిప్రాయాలకి మన మీద పవర్ ఉంటుంది, వాటికి మన మీద ప్రభావము ఉంటుంది, చూపిస్తుంది. ఓకే రైట్. ఇప్పుడు మీకు నాకు కన్ఫ్యూజన్ ఏంటంటే, ఇప్పుడు నేను ఎట్టుండాలయ్యో, ఏది చూసినా నన్ను చెడిపేస్తుంది. వాళ్ళ మంచి అభిప్రాయాలు చూసుకున్నా నన్ను చెడిపా, వాళ్ళు నా గురించి చెడ్డ అనుకుంటున్నారని తెలిసినా నేను చెడిపోతుని. ఏది నా మీద మంచి ఎఫెక్ట్స్ ఇవ్వట్లేదు. ఏమండి, దీనికి పరిష్కారం ఒకటే, నీ గురించి దేవుడు ఏమనుకుంటున్నాడో అది విను, దాని ప్రకారం మనము వెళ్దాం. నిన్ను మునగ చెట్టు ఎక్కేవాడు ఎవడు భూమి మీద పుట్టడు, ఎక్కించేవాడు. నిన్ను తోసేసేవాడు కూడా ఈ భూమి మీద ఎవరు పుట్టడు. ఎప్పుడు దేవుడు నీ గురించి ఏమనుకుంటున్నావో అభిప్రాయం ప్రకారం జీవించడం నేర్చుకుంటే. ప్రైజ్ ద లార్డ్. సో పక్కన చెప్పండి, దేవుడు ఏమనుకుంటున్నాడో ఆ విధంగా మనం జీవించాలి. గల్తీయులు రాసిన పత్రిక 1:10 ఉంటుంది. ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించుకొని చూచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచున్నానా? నేను మనుష్యులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుష్యులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోవుదును. సామెతలు 29:25 కూడా ఇటువంటి వాక్యమే ఉంటుంది. భయపడుట వలన మనుష్యులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉండును. ఇది కొంచెం బాగా చదవాలి. సామెతలు 29:25. భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా నుండును. చూడండి, ఇక్కడ ఏముంటుందంటే, మొన్న పోయినసారి పాస్టర్ గారు చెప్పారు కదా, మీరు ఎవరు ఏమో ఫీల్ అవ్వద్దండి వాటికి. ఆయన చెప్పిన చాలా సత్యాలు కొన్ని. తెలుగు ట్రాన్స్లేషన్ సరిగా లేదు, బైబిల్ ట్రాన్స్లేషన్. కాకపోతే మనకి ఇది ఒక్కటే ఉంది కనుక దీన్ని చదువుతుంటాం. అయితే ఎవరైతే ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ అవి కూడా టచ్లో ఉంటారో వాళ్ళకి తెలుస్తుంది వ్యత్యాసం. కాబట్టి ఆయన ఆ వ్యత్యాసం చెప్పగలరు. నేను కూడా కొన్ని విషయాలు నేను ఇంగ్లీష్లో చదువుతుంటాను అనమాట. ఇందులో ఏముంటుంది సార్, ద ఫియర్ ఆఫ్ మ్యాన్ అని ఉంటుంది. ఫియర్ ఆఫ్ మ్యాన్ అంటే మనుష్యులకి భయపడడం వల్ల. సో ఇక్కడ ఏముంది, భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును. యాక్చువల్గా ఎవరు మనుషులకు ఉరి వస్తుందంట. దేనివల్ల? మనుష్యులకు భయపడడం వల్ల. ఇటు ఉండాలి యాక్చువల్గా. ఇది ఈ మనుషులు అనేది ముందు ఉండాలి. మనుషులకు భయపడటం వలన ఉరి వచ్చును అని ఉండాలి. నా అభిప్రాయం అది. ఎందుకంటే ఇంగ్లీష్లో అలాగే ఉంటుంది. అంటే ఇక్కడ మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుంటున్న విషయాలను బట్టి చూస్తే, మనుష్యుల అభిప్రాయాలకి, మనుష్యులు నా గురించి ఏమనుకుంటున్నారు అని నువ్వు భయపడుతూ పోతే జీవితాంతము ఏమొస్తుందంటే నీ మీద ఉరి వస్తుంది. అంటే నీకు మంచి జరగదు, నిన్నది కూల్చేస్తుంది, నీ మరణానికి దారి తీరుస్తుంది. ఎవరికి భయపడాలంటే మనం యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉండును. అంటే మనము మాట్లాడుకున్న అంశం ప్రకారం మాట్లాడుకుంటే, మనిషి అభిప్రాయాలని పట్టించుకుంటూ దాని ప్రకారం నువ్వు నడిస్తే నీ మీదకి ఏమొస్తుంది? ఉరి వస్తుంది. కానీ అలా పట్టించుకోకుండా దేవుని అభిప్రాయాలకు నువ్వు లోబడుతూ దాని ప్రకారం వెళ్తే నీకేమొస్తుంది? క్షేమం, భద్రత నీ మీద ఉంటుంది. ఓకే, కాబట్టి మనము నిజంగా క్రిస్టియన్ అంటే, నేను ఈరోజు ఒక సీరియస్ విషయం చెప్తున్నాను. కొంతమంది అంటారు సేవకుడు, విశ్వాసి, ఎక్కువ కొరడా దెబ్బలు, తక్కువ కొరడా దెబ్బలు, ఇవన్నీ బాగానే ఉంటాయి. కానీ ఇంకో దగ్గర కూడా ఉంటుంది, మనమందరం ఎవరమంట? రాజులైన యాజక సమూహం. మనమందరం యాజకులమే, మనందరం సేవకులమే. నూతన నిబంధనలో మన రూపురేఖలు మారిపోయినాయి, మన స్టేటస్లు
మారిపోయి అందరము దేవునిలో మనము సేవకులమే. ఇది మనం మర్చిపోకూడదు. ఓకే, కాబట్టి మనం ఎప్పుడైతే మనుష్యుల దయను సంపాదించుకొని చూస్తామా, దేవుని దయను సంపాదించుకొని చూస్తామా అని పరిస్థితించుకుంటే నీకు వచ్చే ఆన్సర్ని బట్టి నువ్వు నిజమైన దాసుడివా, క్రీస్తుకు దాసుడివా, దాసురాలువా కాదా అర్థమైపోతుంది. మనం ఎవరి దయని సంపాదించుకొని ప్రయత్నించాలి? దేవుని దయ. దేవుని దయని సంపాదించుకొని చూడాలంటే దేవుని అభిప్రాయాల ప్రకారం మనం బ్రతకడము ప్రాక్టీస్ చెయ్యాల్సిందే. ఓకే ఓకే నెక్స్ట్ ఇంకొక 2-3 విషయాలు మాట్లాడుకుందాం తొందరగా. చూడండి, ఎవరైనా మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే, ఎవరైనా ఒక మనిషి మన గురించి సానుకూలంగా మనల్ని మునగ చెట్టెక్కిచ్చే కమెంట్స్ ఎవరైనా మన గురించి చేసినప్పుడు, అంటే మునగ చెట్టు అని చెప్పకూడదు, నీలో ఉన్న ఒక మంచి గుణం గురించే ఆ వ్యక్తి చెప్తున్నప్పుడు మనం చేసుకోవాల్సినటువంటి ఫస్ట్ కేర్ ఏంటంటే మనము గర్వించకూడదు. మొన్న ఒక ఆయన నా దగ్గరికి వచ్చాడు. వస్తే నేను బాగా ఆయన్ని అరిచి గందరగోళం చేసి పంపించేశా. ఎందుకంటే అరవాల్సిన పరిస్థితి తప్పల నాకు. వెంటనే నేను అనేసి కుంగిపోయా. నేను యాక్చువల్గా చాలా కుంగిపోయా. అయ్యో, ఇంక వేరే విధంగా అతనితో మాట్లాడుంటే బాగుండేదేమోనే, అతని తప్పే, కానీ కొంచెం నన్ను నేను కూల్ చేసుకుని మాట్లాడుంటే బాగుండేదేమోనే అనుకొని ఊహించుకుంటా ఉన్నాను. వాళ్ళు ఏమనుకో ఉంటారో ఏంటో, వీడొక దరిద్రుడు అనుకో ఉంటారు, వీడి దగ్గరికి మళ్ళీ వెళ్ళకూడదు అనుకో ఉంటారేమో అనుకుంటున్నాను. మీరు నమ్మరు, నిమిషాల తడువుతో ఇంకొక వ్యక్తి వచ్చాడు. రావడమే ఏం చెప్తున్నాడు తెలుసా? సార్, మిమ్మల్ని ఎతుక్కుంటా ఉన్నాం సార్ 2 రోజుల నుంచి ఇక్కడ, మన సెలవు పోయారు కదా సార్ అని. అయ్యా, ఏమి కావాలి నీకు అన్న. సార్ ఎంత మంచి పని చేశారు సార్ మాకు మీరు. మేము ఆ రోజు ఈ పని చేయమని అడగలేదు సార్, అయినా మీరు అడిగి చేశారు సార్ ఈ పని, ఎంత మంచి జరిగింది సార్ అని థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాడు నాకు ఆయన. నేను ఉబ్బిపోయా, కృంగిపోయిన వాడిని తబ్బైపోయా. అప్పుడు నేను అనుకున్నా, ఓహో, అతను ఏమంటున్నాడు తెలుసా? ఇవన్నీ చెప్పి, సార్ వీళ్ళందరిలో మీరు బెస్ట్ ఎంప్లాయీ సార్ అన్నాడు. ఇదే మాట అన్నాడు. ఓయమ్మో, ఇది దెయ్యమే అనుకున్నా నేను. దేవుడితో చెప్పుకున్నా, అయ్యో నీ అంత ఒకటి కాదు స్వామి, నన్ను క్షమించు అని చెప్పి ఆయన కూడా చెప్పా. అయ్యా అటనకయ్యా, అందరూ బాగా పనిచేస్తారు ఇక్కడ. నేను ఇప్పుడే నీ ముందు ఒక ఆయన తిట్టి పంపించాను, ఆయన నన్ను తిట్టుకుంటుంటాడు. ఇవన్నీ మామూలు అయ్యా, బ్యాంకులో అంత పొగడాల్సిన అవసరం లేదు, నీకు చేయాల్సిన పని చేసామంతే. అట్ట కాదు సార్, మీరు బెస్ట్ ఎంప్లాయీ అన్నాడు. పని జరగాలి ఏమండి. సో ఒక్కసారి మనకి ఇలా ఎదురైనప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్త అంటే మనం ఉబ్బిపోకూడదు, గర్వించకూడదు, జాగ్రత్తగా ఉండాలి. చూడండి, మీకు గుర్తుందా హేరోదు గారిని పొగుడుతున్నప్పుడు హేరోదు ఎలా ప్రవర్తించాడో గుర్తుందండి? జనులు ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరము కాదని కేకలు వేసిరి, పొగిడేశారు ఆయన్ని, రాజు కదా. అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభువు దూత అతని మొత్తెను గనుక పురుగులు పడి, నాకు ఆ బ్యాంకులో అతను పొగడుతుంటే ఇలా గుర్తొచ్చాడు నాకు. ఏ రోజు చెప్పారు, అయ్యోయ్యో అంత పొగడద్దయ్యా, నా పని నేను చేశాను, నేను ఎక్కువ చేయలేదు నీకు అని చెప్పాను నేను. సో చూడండి, ఎవరైనా మనల్ని పొగుడుతున్నప్పుడు మనము ఎలా ఉండకూడదో ఎలా ఉండాలో అనేది బైబిల్లో స్పష్టంగా రాయబడింది. చూడండి, అలాగే ఏదైనా మనకి వ్యతిరేకంగా ఒక కమెంట్ ఏదైనా వస్తే అప్పుడు ఎలా ఉండాలి? ఉండాలంటే చూడండి, దీనికి కూడా ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ ఉంది బైబిల్లో. 2వ సమూయేలు గ్రంథము 12:13. దావీదు, మన నాతాను దావీదుకి నువ్వు పాపం చేశావు అని దేవుడి ద్వారా నాతాను పలికినప్పుడు ఆయన దావీదు ప్రతిక్రియ చూడండి అక్కడ. 2వ సమూయేలు గ్రంథము 12:13 చదవమంటారు? చదవమ్మా. నేను పాపము చేసితనని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండానట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. చూసారండి, దావీదు ఏమంటున్నాడు?
నాతాను దావీదు గురించి గొప్పగా చెప్పాడా, వ్యతిరేకంగా చెప్పాడా? చేసిన తప్పుని చెప్పాడు. మనకి బలి కోపం వస్తుంది, ఏమైనా చిన్న పొరపాటు చేస్తే, మనం పొరపాటు చేసి ఉంటాం. ఆ పొరపాటు ఎవరైనా ఎత్తి చూపిస్తే మనకి ఇక్కడే పొడుచుకొస్తుంది కోపం. కానీ దావీదు ప్రతిక్రియ చూడండి, నా మాట నేను పాపము చేసి తిని ఒప్పుకున్నాడు. కింగ్, రాజు ఆయన అని నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపములను పరిహరించను. అయిపోయిందా? ఇది పరిహరిస్తాడు అంటున్నాడా, పరిహరించను అంటున్నాడా? అయిపోయింది, డెసిషన్ అయిపోయింది. ఎప్పుడైంది డెసిషను? ఎప్పుడైతే దావీదులో పశ్చాత్తాపం వచ్చేసిందే, అంతే, దేవుడు కొట్టేస్తాడు అంతే. ప్రైజ్ ది లార్డ్. ఏమండి, ఎప్పుడైనా మన గురించి ఏదైనా ఇటువంటి వ్యతిరేకమైన కామెంట్స్ వచ్చినప్పుడు దావీదు లాంటి గుణం మనకి ఉండాలి, ఒప్పుకోవాలి. అహం మనం ఉండకూడదు, అహంకారం మనలో ఉండకూడదు. ఓకే, అలాగే మనకి యేసు ప్రభు వారు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి ఇలాంటివి ఆయన మీదకి వచ్చినప్పుడు. ఇంకొక మాట చూద్దాం చూడండి. సామెతలు 12:1 శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు, గద్దింపును అసహించుకునివాడు పశుప్రాయుడు. ఏమండి, మన గురించి వ్యతిరేకమైన అభిప్రాయాలు అంటే ఇలాంటివి కదా. కొంతమంది మనల్ని గద్దిస్తారు, నచ్చదు మనకే హే హే రాజా, హే హే రాజా, మునగ చెట్టెక్కు రాజా అనేవాళ్ళే కావాలా. మీరు చూసారా, రాజులు లోపలికి వస్తుంటే ఏం చెప్తుంటారు? మీకు ఎలా తెలుసండి? మీకు ఎలా తెలుసు చెప్పండి? మీకు ఎలా తెలుసు? సినిమాలు చూసుంటాము. సినిమాలు చూడలేని చెప్పకండి, ఓకే? నాకు తెలిసిపోయింది మా రహస్యం, ఓకే? జోక్. అది ఎలా చెప్తారండి? రాజాది రాజా రాజమార్తాండ అంటే ఆయన అట్లా వస్తూ ఉంటాడు అన్నమాట, ఆయన ఢాన్ వస్తుంటాడు, అట్లా తిరుగుతూ ఉంటాడు అన్నమాట. చూసారా, ఆయన వచ్చినప్పుడు అది లేదనుకోండి, ఆలోచించండి. మంత్రితో అంటాడన్నమాట, ఏమైంది? ఏం డబ్బులు లేవా ఖజానాలో? ఏమైంది? సాయంత్రం మాట్లాడతా. అయిపోయా మంత్రి, ఆయనకి అరేంజ్ చేయాలి ఇవన్నీ. చూసారండి ఎట్లా ఉంటుంది చూడండి. సో మనల్ని పొగుడుతున్నప్పుడు, ఇలాంటి ఎక్కడైనా దొరికినప్పుడు మనకి ఎట్లా వచ్చేస్తుంటే పొడుచుకొచ్చేస్తారు రోషం, పగ. కానీ అప్పుడు ఎలా ఉండాలి? దావీదు లాంటి స్వభావం మనకి ఉండాలి. ఏమైంది చూడండి, రిజల్ట్ చూసారా? రిజల్ట్ ఏం చేశాడు ఆయన? దేవుడు క్షమించేశాడు, తన అతిక్రమాల్ని పరిహరించాడు అని ఉంది. పరిహరించాడు. సో దేవుడి నుంచి ఈ రిజల్ట్ మనకు కావాలంటే మనకి దావీదుకు ఉన్నటువంటి గుణము మనకి ఉండాలి, ఒప్పుకోవాలి. నీ గురించి వ్యతిరేకమైన అభిప్రాయాలు వచ్చినప్పుడు కూడా, ఒపీనియన్స్ వచ్చినప్పుడు కూడా నువ్వు దానికి లోబడాలి, దానికి నువ్వు సరిదిద్దుకోవడానికి మనస్సు నీకు ఉండాలి. సామెతలు 15:31-32 ఉంటుంది. జీవార్థమైన ఉపదేశమును అంగీకరించువానికి జ్ఞానులు సహవాసము లభించును, శిక్షనంద నల్లనివాడు తన ప్రాణమును తృణీకరించును, గద్దింపును వినువాడు వివేకి అవును. చూసారండి, గద్దింపు వినడం వల్ల ఎంత ఆశీర్వదకరమో మనము చూస్తాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి దేవుడు మాట్లాడుతున్నాడు మాతో అనుకున్నాడు, చప్పటి కొడదాం. హల్లెలూయా. ఏమండి, మాటికి నేను ప్రశాంత్ పాస్టర్ని పిలవలేను, మిమ్మల్ని నిద్రపుచ్చకుండా ప్రయత్నించలేను. కాబట్టి నన్ను కూడా ప్రశాంత్ పాస్టర్ అనుకోండి, నిద్రపోరు. ఓకే, ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఓకే, ఇప్పుడు యేసు ప్రభువుకి ఇలాంటి సందర్భాలే ఎదురైనాయి. ఒకరు పొగిడారు, ఒకరు దూషించారు. ఆయన ఎలా తీసుకున్నాడు చూద్దాం. చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్. చాలా ఉంటాయి బైబిల్లో, ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను తీసుకున్నాను. మత్తయి సువార్త 19వ అధ్యాయము 17వ వచనం.
పదహారు నుంచి చదవమ్మా, 16 నుంచి. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగాను. అందుకు ఆయన, మంచి కార్యమును గూర్చి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒక్కడే. నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పెను. అతడు ఏ ఆజ్ఞలని ఆయన అడుగగా, చాలమ్మా, మళ్ళీ 16కి వెళ్ళండి. ఇదిగో ఒకడు, ఇక్కడ 16కి వెళ్ళండి, చదవద్దు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంగ్లీషు తెలుగు డిఫరెన్స్ చెప్తున్నాను మీకు. ఇక్కడ ఒక తప్పు దొర్లిందని నేను భావిస్తున్నాను తెలుగు ట్రాన్స్లేషన్లో. ఇంగ్లీష్లో ఏముంది తెలుసా? అండ్ బిహోల్డ్ వన్ కేమ్ అండ్ సెడ్ ఆన్ టు హిమ్, గుడ్ మాస్టర్. మంచి బోధకుడా. తెలుగులో ఉందా ఆ పదము? మంచి బోధకుడా అనే పదం ఉందా? కానీ ఇంగ్లీష్లో మీరు ఏ వర్షన్ తీసుకోండి, ఓ గుడ్ మాస్టర్ అని ఉంటుంది. ఓ మంచి బోధకుడా, పొగడ్త ఉంటుంది. ఓకే, ఇది ఇప్పుడు నేను తెలుగులో అది పెట్టి చదువుతాను చూడండి. ఇదిగో ఒకడు ఆయన వద్దకు వచ్చి, మంచి బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగాను. అంటే 2 మంచిలు వచ్చాయి. మంచి బోధకుడా ఒకటి, ఏ మంచి కార్యాలు నేను చెయ్యాలి అని ఒకటి. దానికి ఆన్సర్ ఏం చెప్పాడు ఇప్పుడు చూడండి, 17. అందుకు ఆయన, మంచి కార్యమును గూర్చి నన్ను ఎందుకు అడుగుచున్నావు? ఇంగ్లీష్లో చదవండి. అండ్ హీ సెడ్ ఆన్ టు హిమ్, వై యూ కాలెదో మీ గుడ్. ఇది ఉందా తెలుగులో? నన్ను ఎందుకు నువ్వు మంచివాడు అంటున్నావు నన్ను తెలుగులో ఏముంది? ఏమండి, ఇది మనం ఏం చేయలేం. మళ్ళీ ట్రాన్స్లేషన్ తెలుగులో చేయించాలంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి మనం. నా దగ్గర తెలియదు, మీ దగ్గర ఉంటే చేయించుకోండి, ఓకేనా? కాబట్టి కొన్ని మనకి ఎవరైనా చెప్తున్నప్పుడు నేర్చుకోవాలి. కాబట్టి మనకి ఇంగ్లీష్లో ఏముంటుందంటే, నువ్వు నన్ను ఎందుకు మంచివాడు అంటున్నావు అని యేసుప్రభు ప్రశ్నిస్తాడు. తెలుగులో ఏముంది? మంచి కార్యము గురించి నన్ను ఎందుకు అడుగుచున్నావు అని. మంచివాడు ఒక్కడే. ఇక్కడి నుంచి సేమ్, నన్ను మంచివాడు ఎందుకు అంటున్నావు అని చెప్పి, దెర్ ఈజ్ నన్ గుడ్ బట్ వన్, దట్ ఈస్ గాడ్. దేవుడు తప్ప ఎవ్వరూ మంచివాడు లేరు. యేసు ప్రభు చెప్పిన రిప్లై ఇది. ఎప్పుడు? ఈయన్ని పొగడుతుంటే ఆయన, ఓ మంచి బోధకుడా అంటే దానికి యేసు ప్రభు ఇచ్చిన రిప్లై ఏంటి? నన్ను ఎందుకు నువ్వు మంచివాడు అంటున్నావు? దేవుడు తప్ప ఎవరు మంచివాడు లేడు. చూసారండి, యేసు ప్రభువుని మునగ చెట్టు ఎక్కించాలని ప్రయత్నిస్తే యేసు ప్రభువు చెప్పినటువంటి రిప్లై అది. ప్రైజ్ గాడ్. అలాగే యేసు ప్రభువుకి వ్యతిరేకమైనటువంటి అభిప్రాయం ఎవరైనా ఆయన గురించి చెప్పినప్పుడు అప్పుడేం జరిగింది? యోహాను సువార్త 8:29లో ఒక మాటను చూడండి. ఆయన గురించి ముందు చదివితే చాలా వచనాల్లో ఉంటాయన్నమాట. ఆయన గురించి క్రిటిసైజ్ చేస్తూ ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభువు చెప్పిన ఒక మాట ఇది. నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు. ఆయన నీకిష్టమైన కార్యము ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయదును కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. నన్ను మీరు ఏమన్నా ఏం చేసినా ఆయన నాకు తోడుగా ఉన్నాడు. ఎందుకంటే ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేస్తున్నాను కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఆయన చెప్పిన ఆన్సర్ చూడండి. తనకి వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఈయన ఏమంటున్నాడు? పర్లేదు, కానీ నాతో దేవుడు ఉన్నాడు, నన్ను ఎప్పుడు దేవుడు విడిచిపెట్టి పోడు. అంటే దేవుడి మీద కాన్ఫిడెన్స్ పెడుతున్నాడు ఆయన. దేవుడి మీద తన ధైర్యాన్ని ఉంచుతున్నాడు. దేవుని మాటను నేను పాటిస్తున్నాను అని చెప్తున్నాడు అంతే. ఇంకేంటి వాళ్ళతో గొడవలు కానీ ఏమి వాళ్ళు ఆయనతోటి పడ్డం లేదు. ఓకే, సో అంటే యేసు ప్రభు చెప్తుంది ఏంటి? నువ్వు చెడ్డ కార్యాలు చేస్తున్నావు అని లోకం ఆయన అంటున్నప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు? దీని అర్థం ఏంటి? నేను దేవుడిని మాత్రమే సంతోష పెట్టాలి. ఇంతే ఆయన ఇచ్చిన రిప్లై. నేను మనుషుల్ని సంతోష పెట్టకూడదు కనుక నేను ఇది పని ఖచ్చితంగా చేస్తూనే ఉంటాను. అదే ఆయన గురించి ఒక మంచి పొగడ్త వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడు? నన్ను ఎందుకు నువ్వు పొగడుతున్నావు? నేను పొగడ్తలకి అర్హుణ్ణి కాదు, దేవుడు ఒక్కడే. అంటే చూసారా, సెంటర్ ఏముంది ఆయనకి? దేవుడు. దేవుడు దేవుడు నన్ను ఎందుకు పొగడుతున్నావు? దేవుడిని పొగుడు. ఆయన సెంటర్ అంతా దేవుడి మీద ఉంది. అలాగే మనకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అది. మనకి ఎవరైనా ఏదైనా
మనల్ని పొగిడినా, మనకు వ్యతిరేకంగా మాట్లాడినా, మనం ఎప్పుడు కూడా దేవుడిని మన మైండ్లో పెట్టుకోవాలి. దేవుడికే మహిమ ఘనత మనం ఇచ్చేలాగా మనల్ని మనము తయారు చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఒక చిన్న మనకి ఎదురయ్యే ఒక 2-3 విషయాలు మాట్లాడుకొని ముగింపులోకి వచ్చేద్దాం. ఏమండి, మనకి ఒక్కోసారి అనిపిస్తుంది మన చర్చిలోనే మన విశ్వాసులే ఒక్కొక్కసారి మనల్ని పొగుడుతుంటారు. ఓకేనా, పొగుడుతుంటారు. నీలో వేరే విధంగా కన్ఫ్యూజ్ అవద్దు మీరు. నీలో అంటే నా గురించి చెప్పండి, నాలో లేని గుణం గురించి ఎవరు పొగిడారు అనుకోండి, బా అన్నా నువ్వు ఎంత ఏమంటారు దాన్ని, దానాలు చేయడం ఉంటారు, దాతృత్వం, నువ్వు ఎంత దాతృం కలిగిన వాడన్నా, నాకు తెలుసు అంత దాతృత్వం నాకు లేదు. మా ఆవిడికి ఉంటుంది కానీ దాతృత్వం, మా ప్రమీలమ్మకు ఉంటుంది కానీ నాకు అంత దాతృత్వం ఉండదు. ఓకే, నేను వాస్తవాలు చెప్తున్నా. అప్పుడు నేను ఏమంటాను అట్లాగా బ్రదర్, ఓ ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, దేవుడే నాకు ఆ గుణము ఇచ్చెను అని చెప్తాను కదా. కానీ అలా చెప్పకూడదు. ఏమండి, ఇలాంటి చిన్నవి మనం జాగ్రత్తగా డీల్ చేసినప్పుడు యథార్థంగా ఉండగలుగుతాం. మనం మోసపోం. వెన్ అదర్ క్రిస్టియన్స్ అప్రిషియేట్ యువర్ లైఫ్ స్టైల్ అండ్ యూ కాన్షియస్ డజంట్ కన్సెంట్, డోంట్ గెట్ డిసీవ్డ్ అండ్ క్యారీడ్ అవే. ఇది నేను రాసుకున్నా. ఎవరైనా మన తోటి విశ్వాసులే, బయట మనుషులు కాదు, తోటి విశ్వాసులే నీలో లేని మంచి గుణం గురించి మాట్లాడితే నువ్వేమీ మోసపోకు, జాగ్రత్త. నీలో లేని దాన్ని నువ్వు ఊహించుకొని నువ్వు మోసపోకు. యథార్థంగా నువ్వు ఆలోచించాలి. వీలైతే ఆ వ్యక్తికి చెప్పాలి, అయ్యా నాలో ఈ గుణము లేదు, నువ్వు అనుకుంటున్నావు కదా, అది రావాలని ప్రార్థించు. నిజంగానే అలాంటి గుణం వస్తే నేను ధన్యురాల్ని. ప్రైజ్ ద లార్డ్. ఓకే, సో అంటే మన మనస్సాక్షి మనం వినాలండి. ఇది చాలా ఇంపార్టెంట్. మన మనస్సాక్షి ఏం చెప్తుందని చాలా ఇంపార్టెంట్ ఈ లైఫ్ జీవించడానికి. ఓకే, ఒకసారి నేను ఒక స్టోరీ విన్నాను. ఆ స్టోరీలో ఏంటంటే, ఇది జరిగింది యాక్చువల్గా. ఒక కోచ్ ఉండేవాడు, స్పోర్ట్స్ కోచ్. ఆ కోచ్ ఒక స్టూడెంట్ని తయారు చేస్తున్నాడు, మంచి స్పోర్ట్స్మెన్గా, మంచి ఆటగాడుగా తయారు చేస్తుంటే ఈ ఆటగాడు చక్కగా మంచిగా ఇంప్రూవ్ అవుతున్నాడు. ఇక మెల్లమెల్లగా ఇంప్రూవ్ అయ్యే కొంది ఏమొస్తాయండి, పొగడ్తలు వచ్చేస్తుంటాయి. ఈ పొగడ్తలు వస్తున్నప్పుడు ఈ వ్యక్తి మహా పొంగిపోవడం ప్రారంభించాడు. ఈ కోచ్ ఏం చెప్పాడంటే, ఆ లోపల ఈ ప్లేయర్ గురించి ఎవరో ఇంటర్వ్యూ అడిగితే, మీరు ఏమంటారు ఆ వ్యక్తి గురించి, చిన్నవాడు కదా చక్కగా రాణిస్తున్నాడు అంటే, ఈ కోచ్ ఏమన్నాడంటే, ఇంకా తను ఇంప్రూవ్ చేసుకోవాల్సింది చాలా ఉంది, అప్పుడు మాట్లాడుకుందాం దాని గురించి, ఎందుకంటే చిన్నవాడు, అప్పుడే మీరు ఎక్కువగా పొగడొద్దు అన్నాడు. ఈ న్యూస్ ఈ అబ్బాయి చదివాడు. ఈ కుర్రవాడు ఒక గ్రడ్జ్ పెంచుకున్నాడు గురువు మీద. చూడు, గురువుకి నా మీద ఈర్ష్య అని చెప్పేసి. ఇక ఏమి చెప్పినా గురువు, బాబు నువ్వు ఈ విషయంలో కొద్దిగా ఇంప్రూవ్ చేసుకోవాలా అని వినడం లేదు. ఎందుకంటే తను దేని మీద ఊరేగుతున్నాడు, మనుషుల పొగడ్తల రథం మీద ఊరేగుతున్నాడు. గురువు గారు ఎంత చెప్పినా ఇంప్రూవ్ చేసుకోవట్లా, ఆపేశాడు. చివరికి భయంకరమైన పతనం వచ్చింది ఆ అబ్బాయికి. ఆ పతనానికి కారణం ఏంటో తెలుసా? ఏ గుణాలు ఈ గురువు అతనికి చెప్పాలనుకున్నాడో, ఏ క్వాలిటీసు అతని ఆటలో అమర్చాలనుకున్నాడో, నేర్పించాలనుకున్నాడో, ఆ గుణాల్లోనే ఫెయిల్ అయిపోయాడు. అప్పుడు గురువు గారిని అడిగాడు, నేను ఎందుకు ఫెయిల్ అయ్యాను అంటే, నేను నేర్పించాలనుకున్నాను రా నీకు ఇవన్నీ, నువ్వు వినలేదు, నువ్వు అలా తేలిపోయావు, ఇప్పుడు లాభం లేదు, నీకు రావాల్సిన బహుమానం ఇంకొకడు తన్నుకుపోయాడు, మళ్ళీ నీకు ఇది రావాలంటే 5 ఏళ్ళు నువ్వు వెయిట్ చేయాలా. చూసారండి? కాబట్టి ఎప్పుడైతే మనకి పొగడ్తలు తగులుతాయో అప్పుడు ఏం చేసి తెలుసా, మనం అనుకున్నట్టుగానే మన ఇంప్రూవ్మెంట్ని మనము
ఆపేసుకుంటాం. ఎవరి మాట మనము వినము. జాగ్రత్తగా ఉండాలి. మనము వినాల్సిన దేవుడి మాట అండి. ఒకసారి నా లైఫ్లో కూడా చాలా ఇట్లా జరిగినాయి కొన్ని నేను మీకు చెప్తాను. నేను లాస్ట్లో చెప్తాను. ఓకే, మనము చాలాసార్లు సాక్ష్యాలు చెప్తుంటాం. ఈ సాక్ష్యాలు చెప్తున్నప్పుడు ఎలా అయిపోద్దంటే, మనుషులు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు మన నుంచి. ఓహో, ఈ సాక్ష్యం ఉంది, ఈ సాక్ష్యము ఉందని చెప్పేసి. సో అంటే మనం ఏది చేసినా కూడా మనుషులు నన్ను గమనిస్తున్నారు, మనుషులు గమనిస్తున్నారు, సంఘం గమనిస్తుంది, కాబట్టి నేను ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అండి. ఒకటి ఆలోచించండి. మీరు సంఘం చూడకపోతే ఉండవా? అట్లా ఉండవు? నువ్వు మంచిగా ప్రవర్తించవా? అంటే నీ సాక్ష్య దేవుడు ప్రశ్నిస్తున్నాడు మనందరినీ. ఈరోజు జాగ్రత్తగా విందాం. దేవుడు అడుగుతున్నాడు, నీ సాక్ష్య జీవితము నీ సంఘం కోసం జీవిస్తున్నావా, దేవుడి కోసం జీవిస్తున్నావా? మనం జీవించాల్సిన ఎవరి కోసం అండి? అంటే సంఘం చూస్తున్నంత వరకు యాక్షన్, సంఘం చూడకపోతే వదిలేయడమే. సో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ ఈ ఛాలెంజ్ చేస్తున్నాడు మనల్ని. ఒకరి కోసం బ్రతకొద్దు. విశ్వాసి అయినా సరే, విశ్వాసి కోసంగా నువ్వు యాక్షన్ చేయొద్దు. దేవుడి కోసంగా బ్రతుకు. దేవుడి కోసంగా సాక్షిగా బ్రతకాలండి. ఇది మనం నేర్చుకోవాలి. నాకు తొలి నాళ్లలోనే దేవుడు నాతో చెప్పిన మాట ఇది, వార్నింగ్. ఎలా జరిగిందంటే, ఇట్లా కొంతమంది వచ్చి నన్ను అప్రిషియేట్ చేస్తుంటే, ఏదో ఒకరోజు నేను వెళ్ళి ప్రార్థన చేశానంట. వాళ్ళ జీవితంలో గొప్ప అద్భుతము జరిగిందట. ఆ తర్వాత నా దగ్గరికి వచ్చారు, బ్రదర్ మీరు ప్రార్థన చేస్తే అట్లయింది ఇట్లయింది అట్లయింది అంటుంటే ఫస్ట్ ఏమో నా గురించి చెప్తున్నారు, ఇంకెవరి గురించి చెప్తున్నారు అనుకున్నా. మీరే బ్రదర్, నెల రోజుల క్రితం గుర్తుందా మీకు, ప్రార్థన చేశారు, ఇట్లయిపోయింది అట్లయిపోయింది అంటున్నారు. వాళ్ళు చివరికి నాకు సర్టిఫికేట్ ఏమి ఇచ్చారు తెలుసా? మీకు స్వస్థతావరాన్ని దేవుడు ఇచ్చి వేసి ఉన్నాడు, హల్లెలూయా అన్నారు. నేనట్ట చూసా, పైన చూసా, ఏమంటావు అని. దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వేం బిత్తర చూపులు చూడకు, నీకు అట్లాంటి వరాలు ఏమి ఇవ్వలేదు, ఉబ్బిపోకు, నువ్వు ప్రార్థన చేసావు, వాళ్ళకి సపోర్ట్ చేసావు, నేను విన్నా, అంతే, ఇంకెక్కువ మాట్లాడబోరా అన్నాడు. నేను వెంటనే సరే బ్రదర్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా అక్కడి నుంచి వచ్చేసా. ఓకే, ఏమండి, ఇది మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి మన వ్యక్తిగత జీవితంలో. చాలాసార్లు ఒక్కొక్కసారి నా లైఫ్లో జరిగింది ఇవన్నీ, అందుకు చెప్తున్నాను, షేర్ చేసుకుంటాను. ఒక సేవకుడును నానా శాపాలు పెట్టాడు. అసలు నువ్వు ఉండవు అని చెప్పేశాడు. చివరికి నువ్వు ఉండవు, నీకున్న సేవ ఉండదు, సర్వనాశనం చేస్తాడు దేవుడు నిన్ను అని చెప్పాడు. నేను దేవుడి దగ్గరికి వచ్చి, దేవా నిజమా ఇదంతా? ఆయన సేవకుడు కదా, సేవకుడు శాపాలు పెట్టను నన్ను, నేనేం చేశాను ప్రభువా అని అన్నా. అప్పుడు దేవుడు ఏం చెప్పాడు తెలుసా? నాయనా, నువ్వు ఆయన అనేంత చెడ్డవాడివి కాదు, అయితే చెడ్డవాడివే. చెప్పాడు అతడు దేవుడు, ఆయన అనేంత చెడ్డవాడివి కాదు, అయితే చెడ్డవాడివే. అవి ఇంప్రూవ్ చేసుకోవాలి నువ్వు, కానీ ఆ శాపాలేవి నీకు తాగలవు. ఎందుకు నాతో చెప్పుకున్నావు కదా, నువ్వు ఏదైనా ఉంటే మన ఇద్దరం చూసుకుంటాం కదా, నువ్వేం కంగారు పడిపోకు. ఎన్నోసార్లు అండి దేవుడు ఇతరులను పొగిడినప్పుడు దేవుడు వెంటనే నా తనేదేం తెలుసా? నువ్వు కింద నేల మీద ఉండు బాబు, మధు నువ్వు నేల మీద ఉండు, నువ్వు వాళ్ళంత పొగిడేంత సీన్ నీకు లేదు, మంచోడివే, కానీ అంత మంచోడివి కాదు నాయన, ఉండు తగ్గు. అలాగే ఎవరైనా నన్ను గురించి చెడ్డవాడు అని చెప్తున్నప్పుడు అభిప్రాయం వింటున్నప్పుడు దేవుడు మళ్ళీ మాట్లాడేవాడు, నానా నువ్వేమి కురిగిపోవద్దు, వాళ్ళనేంత చెడ్డవాడివి నువ్వు కాదు, అయితే చెడ్డవాడివే, నువ్వు ఇంప్రూవ్ చేసుకోవాలా, కానీ వాళ్ళనేంత కాదు. ఏమండి, రియలీ మనుషుల అభిప్రాయాలు పక్కన పెట్టి దేవుడు తన అభిప్రాయాలు మన గురించి చెప్తున్నప్పుడు రియల్లీ అది వినాలి, జరగాలి. అది వింటున్నప్పుడు వీ కెన్ ఎంజాయ్. దేవుడు ఎన్ని తిట్టినా మనకి బాధ రాదు.
దేవుడిని ముట్టికాయలేసినా మనకి బాధ ఉండదు. వీల్ ఎంజాయ్. ఎందుకంటే ఆయన కరెక్షన్ చేస్తే అది రియల్ కరెక్షన్. ఆయన కానీ మనల్ని సరిదిద్దితే నిజమైన దిద్దుబాటు అది. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి మన మెల్లగా ఎప్పుడైతే మనం వేరే వాళ్ళ కోసంగా బ్రతకడం ప్రారంభిస్తామో, వేరే వాళ్ళ కోసంగా, తోటి విశ్వాసుల కోసంగా నా సాక్షి జీవితాన్ని నేను జాగ్రత్తగా తీసుకోవడం ప్రారంభిస్తామో, అప్పుడు ఏమవుతుందో తెలుసా? మెల్లగా మనం ఎవరి కోసం జీవిస్తాం? వాళ్ళ కోసం, విశ్వాసి కోసం. ఇప్పుడు నేను ఈ డ్రెస్ వేసుకుంటే ఏమనుకుంటాడో, మా సంఘం ఏమనుకున్నో. చిన్నప్పుడు అంటే నేను విశ్వాసకు వచ్చిన కొత్తల్లో నాతో పాటు ఒక బ్రదర్ ఉండేవాడు, మలయాళం బ్రదర్. మేము పెంతుకోస్ చర్చికి వెళ్ళేవాళ్ళం. మేమంటే నా ఏజ్ ఎంత ఉంటుంది? ఒక 23-24 సంవత్సరాలు ఉంటుంది. ఆయన నాకన్నా ఒక 2 ఏళ్ళు సీనియరు, 26-27 ఉండొచ్చు ఆ టైంలో. జీన్స్ వేసుకోరండి? జీన్స్ వేసుకోరా? మాకు 90% మా లైఫ్ టైంలో, ఆయుష్కాలంలో, అంటే సర్వీస్లో, మిలిటరీలో 90% టైము మేము యూనిఫామ్లోనే ఉంటాం. మా బతుకంతా అదే. ఇంకెప్పుడు దొరుకుతుందండి మాకున్న బట్టలు వేసుకోవడానికి? చెప్పండి టైము. పాపం ఆయన జీన్ వేసుకొని చర్చికి వచ్చాడండి. మా పాస్టర్ గారు మెసేజ్లోనే డిస్కు మాకు తెలియదు ఆ విషయం. ఆయన తగులుతున్నాయి బుల్లెట్లన్నీ. అది అయిపోయిన తర్వాత మేము సైకిల్ దొక్కుంటూ వస్తుంటే అన్నాడన్నమాట, పాస్టర్ గారు నా మీద బలి కోప్పడ్డాడు బ్రదర్ అన్నాడన్నమాట. ఏమి అంటే, ఇలా ఉంటే చర్చికి రావద్దు అనేసాడు. నేను సైకిల్ అయిపోయి ఏమైంది అని అడిగా. ఏమైందంటే, ఇదిగో ఈ జీన్ వేసుకున్నానంట. నాకు ఎక్కడా కనపడలేదండి జీన్లో అంత దారుణాలు అయితే కనపడ నాకు. ఏడ చింపుకొని అట్టలేదా జీను, నీట్గా ఉంది, బ్లూ కలర్లో ఉంది, అంతేనండి. కలర్ బ్లూ కలర్లో ఉంది, జీన్ క్లాత్ అది. కోపం వచ్చేసింది ఆయనకి. ఓకే, సో నేను ఎందుకు చెప్తున్నానంటే, అలా అన్నాడు కనుక ఈయన వేసుకోలేదు ఇంకా జీన్, అంతే. ఆయన చర్చిక్గా జీన్ ఎప్పుడు వేసుకోలేదు. కాబట్టి పాస్టర్ వేసుకుంటాడండి జీన్. ఇంకా ఒకరికి చెప్పి నన్ను వేసుకుంటాడా? వేసుకోడు. సో నేను కూడా నాకు అప్పుడప్పుడు జీన్ వేసుకోవాలనిపిస్తుంది. ఓకే, అయితే ఆ చింపుకొని జీన్ కాదు, నా దగ్గర మంచి జీన్స్ ఉన్నాయి. మంచి జీన్స్, ఫ్యాషన్ కాదు, నీట్గా డీసెంట్గా ఉంటాయి. అది అప్పుడప్పుడు వేసుకొస్తే మీరు ఫీల్ అవ్వకూడదు. మీరు కూడా వేసుకోండి. ఓకే, నాకేం అబ్జెక్షన్ లేదండి. కాబట్టి నేను ఇది వేసుకుంటే విశ్వాసం ఏమనుకుంటాడో, నేను అది వేసుకుంటే విశ్వాసం ఏమనుకుంటాడో అనేది జీవితం అంతా ఇంతేనా? ఎవరి కోసం బతుకుతున్నాం మనం? దేవుని కోసంగా మనం బ్రతకాలి. దేవుడి అభిప్రాయం ఏంటి దానికోసంగా మనము బ్రతకాలి. ఎప్పుడైతే ఈ ప్రాక్టీస్లో పడిపోతామో మనం, ఒకరి కోసం బ్రతకడం అనేది మన విశ్వాస జీవితంలో అట్టే ఉంటాయి. వేరొకరి కోసంగా, మనిషి కోసం జీవిస్తుంటాం, దేవుడి కోసంగా కాదు. ఈ విషయం మనం జాగ్రత్త పడాలి. ఓకే, వీఆర్ కమింగ్ టు లాస్ట్. మనం లాస్ట్కి వచ్చేస్తున్నాము. కాబట్టి మన ఆత్మీయ జీవితాలని మనుషుల అభిప్రాయాల మీద ఆధారపడి మనము, ప్రైజ్ ద లార్డ్, కెమెరా ఇక్కడ, మన ఆత్మీయ జీవితాలని దయచేసి మనము యేసు ప్రభు మీద మాత్రమే మనము వాటిని కట్టుకోవాలి. మన ఆత్మీయ జీవితాన్ని మనుషుల అభిప్రాయాల మీద కాదు. ఎప్పుడైతే మన మనిషి అభిప్రాయాల మీద మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకొని ప్రారంభిస్తాం, మనం కూలిపోతాం. ఇది మనము గుర్తుపెట్టుకోవాలి. లాస్ట్ ఒక 2-3 మాటలు ఉన్నాయి. ఓకే, ఒక స్టేట్మెంట్ చదివాను నేను, ఆ స్టేట్మెంట్ రాసుకున్నాను. మ్యాన్ మేక్స్ యూ టు బ్రేక్, గాడ్ బ్రేక్స్ యూ టు మేక్. ప్రైజ్ ద లార్డ్. ఎవరైనా తెలుగులో చెప్పగలరా? మ్యాన్ మేక్స్ యూ టు బ్రేక్, గాడ్ మేక్స్ యూ టు మేక్. అంటే అంటే మనిషి అభిప్రాయాలు కావాలా, మనకి దేవుని అభిప్రాయాలు కావాలా మన గురించి అనే దానికి ఆ స్టేట్మెంట్ దొరికింది నాకు. అది రాసి పెట్టుకున్నా. మనుష్యులు మనల్ని కోల్చడానికే కడతారంట. మునగ చెట్టు ఎందుకు ఎక్కిస్తారు? ఎరగడానికి, కింద పడాలాడు. సింపుల్ అండర్స్టాండింగ్ అది. మనుష్యులు మనల్ని కడితే ఎందుకు కడతారండి? మనల్ని కోల్చడానికి కడతారు. కానీ
దేవుడి గురించి చెప్పున్నాడు. దేవుడు మనల్ని కూలుస్తాడంట. ఎందుకు? కట్టడానికి. ప్రైజ్ ది లార్డ్. కొండ సరిగి లేదనుకోండి, కుమ్మరి ఏం చేస్తాడు? పగలు కొట్టి మళ్ళీ దాన్ని మన్ను చేసి, దేవుడు కూడా అంతే. సో మనుష్యులు మనల్ని కూల్చడానికి మనల్ని చేస్తాడు, దేవుడు మనల్ని కట్టడానికి కూలుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఇది డిఫరెన్స్. కాబట్టి దేవుని గద్దింపులు మంచిదివా కాదా? మంచివి, చాలా మంచివి. మరి మనుషులు పొగడ్తలు చాలా చెడ్డవి. కాబట్టి పొగడ్తలకి మనము మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలి. నెవర్ యాక్ట్ టు బి గుడ్ బిలీవర్ టు గెట్ దేర్ అప్రూవల్. డోంట్ హెజిటేట్ టు కన్ఫెస్ యువర్ లిమిటేషన్స్ బిఫోర్ అదర్ బిలీవర్స్. బి జెన్యూన్. కొంతమంది నన్ను అడిగారు, మీరు పాస్టర్ కదా అంటారు నన్ను పాస్టర్ అని చెప్పా. అట్ట కాదు, మీరు పాస్టర్ కదా. నేను మధుబాబుని, నన్ను తమ్ముడు, అన్న, అయ్యా మధు అన్న, నేను నాకు ఏం అబ్జెక్షన్ లేదు, పాస్టర్ని పిలిపించుకోవడానికి నాకు ఇష్టం ఉండదు అని చెప్పండి, ఏం కావాలి మీకు అన్న. అట్ట కాదు, మీరు అందరూ తిరుగుతూ ఉంటారు, విశ్వాసులతో బాగా తిరుగుతుంటారు, అంత క్లోజ్గా ఉండకూడదు అని చెప్పాడు ఒక ఆయన నాకు. విశ్వాసులతో క్లోజ్గా ఉండకూడదంట. ఏమి అన్నా నేను, ఏమి అంటే ఏమండి ఎన్ని సీక్రెట్లు పాస్టర్లు ఎవరు చెప్పరని చెప్తాను వినండి. ఏమి అని అడిగా. ఎందుకు ఉండకూడదండి, విశ్వాసాలు కదా వాళ్ళు, నేను కూడా విశ్వాసనే కదా, మాకు ఇచ్చే రెస్పాన్సిబిలిటీని బట్టి అంతే, బాధ్యతని బట్టి అంతే, ఇంకేముంది, నేనేం ఫిరంగిని కాదు, వాళ్ళు ఏమి చిన్న టపాసులు కాదు, అందరం ఒకటే అని చెప్పా. అట్ట కాదంట. వాళ్ళతో ఉంటే మన బలహీనతలన్నీ అర్థమైపోతాయంట వాళ్ళకి. నేను చెప్పాను, నా బలహీనతలన్నీ అర్థం అవడానికే నేను వాళ్ళతో ఉంటాను చెప్పా. జరిగింది ఇది. నాకు ఒక ఫ్రెండ్ పాస్టర్, ఆయన జోక్గా అన్నాడు, నేను జోక్గా మాట్లాడలే, సీరియస్ చెప్పలేదు. ఆయన అన్నాడు అన్నమాట, అంటారు కదా బ్రదర్ ఇట్లా వాళ్ళతో ఎక్కువగా ఉండద్దని అంటే, నేను అయిపోయాను, నాకేం ప్రాబ్లం లేదు బ్రదర్, నా బలహీనతలన్నీ వాళ్ళకి తెలియాలా, నేను ఒక మనిషిని అనే విషయం వాళ్ళకి తెలియాలా, అదే నాకు ఇష్టం, మాకు ఇష్టం, మేము బాగా ఉంటాం, ఎంజాయ్ చేస్తాం, అందరం కలుసుకొని చెమ్మ చెక్క ఆడుకుంటాం అని చెప్పా. ఓ ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ అన్నాడు అనమాట. ఏమండి, సో మనం ఏమీ దాచుకోని అవసరం లేదు, అంటే యాక్షన్ చేయని అవసరం లేదండి, యాక్షన్ చేయని అవసరం లేదు మనము. అందుకనే బైబిల్ ఒక మాటను రాస్తుంటారా, దాని అర్థం అసలే అర్థం చెప్తాను చూడండి. ఒకరికొకరు మీ బలహీనతలు ఒప్పుకోనండి అంటే అర్థం ఏంటి తెలుసా? అవే కాదు, అవే కాదు, అంటే చిన్న చిన్నవి మనలో లేనివి మనం చూపించుకోకూడదు, మనలో ఏముందో అది చూపించుకోవాలి. యథార్థం. నాలో ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పుకోవాలి, నేను నాతో ప్రార్థన చేయి బాబు, ప్రార్థన చేయి. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు కొన్ని ఫ్యామిలీస్ నేను చూశాను, అస్సలు చెప్పరండి వాళ్ళు, ఎన్ని జరుగుతున్నా సరే వాళ్ళ ఫ్యామిలీలో అణుచుకొని ఉంటారు, కానీ సంఘానికి చెప్పరు. అలాగని నేను అన్నీ విడమరి చెప్పమని చెప్పట్లే, కనీసం ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పండి, ప్రార్థన మనం చెప్పండి. నేనైతే రికమెండ్ చేస్తానండి, కనీసం విశ్వాసికి ఒక్క ఫ్రెండ్ అన్న ఉండాలి సంఘంలో, క్లోజ్ ఫ్రెండ్ ఒకరు, ఎవరితో అయితే తన బాధలన్నీ ఓపెన్గా చెప్పుకునే ఆ స్వాతంత్రం ఉండాలండి. మీకు తెలుసా, దురదృష్టవశాత్తు సంఘంలో ఉండరు కానీ బయట ఉంటారు వాళ్ళకి ఫ్రెండ్స్ బయట. అందుకనే మన తగువులు తంత్రాలు అన్నీ బయటికి వెళ్తున్నాయి, మనకు అటువంటి రిలేషన్షిప్ లేదు. నేను మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతున్నా, టాపిక్ వచ్చేసాను, అంశంకి వచ్చేసాను నేను. కాబట్టి మన రిలేషన్షిప్స్ ఒకరితో ఒకటి యథార్థంగా ఉండాలి. ఆ యథార్థం మనం అది అలవాటు చేసుకున్నప్పుడే మనము దేవుని అభిప్రాయాలకి చోటిస్తున్నట్టు, దేవుడు ఏమనుకుంటున్నాడో అట్లా మనం బ్రతికే ప్రయత్నం మనము చేస్తున్నట్టు. సో యువర్ లైఫ్ ఈజ్ నాట్ ఇన్ దేర్ హ్యాండ్స్, లెట్ ఇట్ నాట్ బి బిల్ట్ బై దర్ ఒపీనియన్స్ బట్ బై యోర్స్. కాబట్టి మన జీవితము, మన ఆత్మీయ జీవితము ఇతరుల అభిప్రాయాల ద్వారా కట్టబడడానికి వీలు లేదు. నీకు దేవుడు తాను చూపించిన అభిప్రాయాల ప్రకారంగా అది కట్టబడాలి. ఏమంటారు మీరందరూ? ఓకే అంటారా? సో ఈరోజు నుంచి దేవుడు అడుగుదాం, దేవా నీ అభిప్రాయాల ప్రకారం నా ఇల్లు కట్టబడాలి, నా ఆత్మీయ జీవితము కట్టబడాలి, నా లైఫ్ కట్టబడాలి, అంతేగాని వేరే వాళ్ళ అభిప్రాయాల ప్రకారము
కాదు. అది జరిగినప్పుడే మనకిది ఆశీర్వాదకరము. లాస్ట్ వర్స్ చదివేసి మనం ముగింపులోకి వద్దాం. 1 పేతురు 4:4. చేయమ్మా. 1 పేతురు 4:4. అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషించుచున్నారు. ఇంకో మత్తయి 11:17 నేను చదువుతామ్మా. మీకు పిల్లన గురవి ఉదితిమి కానీ మీరు నాట్యమాడతరైతిరి, ప్రలాపించితిమి కానీ మీరు రొమ్ము కొట్టుకొననైతిరి అని తమ చెలికాండ్రతో చెప్పి పిలుపులాటలాడుకున్న పిల్లకాయలను పోలి ఉన్నారు. నాకు అసలు ఈరోజు చాలా వెతికా ఒక వీడియో చూపిద్దామని, అది దొరకలే నాకు వీడియో. కొంతమంది పిల్లలు పెద్దలను ఆడిస్తుంటారు, తెలుసా మీకు? హలో, విన్నారా నేను చెప్పింది? ఏం విన్నారు? పిల్లలు పెద్దలను ఆడిస్తారు. ఎట్లా చిన్నప్పుడు మా దర్శనం ఆడిపించేవాడు అనమాట. నన్ను ఇట్టను 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 అనాల్సిందే మేము. అంటే అనేస్తే ఖుషి అయిపోయి బల్లి 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 అనేవాడు. అంటే మళ్ళీ మళ్ళీ అని మళ్ళీ బల్లి బల్లి చేయాలి దాన్ని యాక్టివిస్ట్. సో బైబిల్లో ఇలాంటివి ఉంది. మీకు పిల్లల గురవి ఊదితిమి కానీ మీరు నాట్యం ఆడడం లేదు, ఆ డ్యాన్స్ చేయడం లేదు పిల్లల గురవికి అనుగుణంగా. ఏడ్చితిమి ప్రలాపించితిమి కానీ మీరు రొమ్ము కొట్టకనైతిరి. మేము ఏడుస్తున్నాం కానీ మీరు ఏడవట్లా. అంటే అర్థం ఏంటి? మేము డ్యాన్స్ చేస్తే మీరు చేయట్లా, మేము ఏడిస్తే మీరు ఏడవట్లా. ఏమంటే మనుషుల అభిప్రాయాలు ఇవే. వాళ్ళు ఏమంటే మనం అది అనాలంట, నవ్వాలి. ఏమండి, మోసపోవద్దు మనం. దేవుడు ఏమంటే అది చేస్తాం. దేవుడు ఏమి అభిప్రాయం చెప్తే మన గురించి దాని ప్రకారం నడుచుకోవడానికి ప్రయత్నిద్దాం. ఎప్పుడైతే మనం ఈ విధంగా ఉండగలుగుతామో అప్పుడే మనము ఆశ్రయించబడతాము. అప్పుడే మన 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 జీవితాలు దేవుని అభిప్రాయానికి అనుగుణంగా ఉంటాయి. దేవుడు మనల్ని అందరినీ ఈ వాక్యం ద్వారా దీవించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించుకొని చూచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచున్నానా? నేను మనుష్యులను సంతోషపెట్టగోరుచున్నానా? నేనెప్పటికీ మనుష్యులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడును కాకయే పోవుదును. వీళ్ళారా, మనం విన్న ఈరోజు ఈ భాగంలో మనకు అర్థమైన విషయం, అనేక మందికి మన మీద అభిప్రాయాలు ఉంటాయి. అవి అనుకూలంగా ఉండొచ్చు, వ్యతిరేకంగా కూడా ఉండొచ్చు. కానీ ఏ అభిప్రాయము మన మీద ప్రభావం చూపడానికి వీలు లేదు. ఒక్కరి అభిప్రాయం మాత్రమే మన జీవితంలో ప్రభావం చూపించాలి. అది దేవుడి అభిప్రాయం. మనుష్యులు నిన్ను పొగిడేంత మంచితనం నీలో లేదు. అలాగే మనుష్యులు నిన్ను దూషించేంత చెడ్డ కూడా నీలో లేదు. అయితే దేవుడు ఏదైనా చెప్తే అది నీలో ఉన్నట్టే. కనుక దేవుడు ఏం కోరుకుంటున్నాడు మన నుంచి? దేవుడు మనల్ని ఎలా ఉండమంటున్నాడు? మరి నీ మీద వచ్చే వ్యతిరేక అభిప్రాయాలను బట్టి నువ్వు కుంగిపోతున్నావా? లేదా నీ మీద మనుషులు చేస్తున్నటువంటి సానుకూలమైనటువంటి అభిప్రాయాన్ని పొగడ్తలుగా ఆలోచించుకుంటూ పొంగిపోతున్నావా? ఈ రెండూ దేవుడికి ఇష్టం లేదు. ఏది జరిగినా దేవుని అడుగుదాం, దేవా నువ్వేం చెప్తున్నావు నా గురించి? నువ్వేం చెప్తున్నావు? దాని ప్రకారం జీవించే శక్తి దయచేయమని అడుగుతాం. పరిశుద్ధుడా, గొప్ప దేవా, నీకు వందనాలు, నీకు స్తుతులు, స్తోత్రాలు. నీ అభిప్రాయం ప్రకారం నన్ను నా జీవితాన్ని కట్టుకునే కృప నాకు దయచేయి ప్రభువా. ఎంతోమంది నన్ను పొగిడేవాళ్ళు ఉన్నారు, ఎంతోమంది నా గురించి విమర్శించే వాళ్ళు ఉన్నారు. పొగిడే వాళ్ళని చూసి నన్ను పొంగిపోనీక, విమర్శించే వాళ్ళని చూసి నన్ను కృంగిపోనీయక, నువ్వేం చెప్తున్నావు? నీ అభిప్రాయం ప్రకారం నన్ను కట్టుకునే కృప నాకు దయచేయి దేవా. నీకు ఇష్టమైన బిడ్డగా నన్ను మలచండి. నీకు తెలుసు నా బలహీనతలు, నీకు తెలుసు ప్రభువా నాలో ఉన్న పాపములు. నువ్వు అనుకున్నంత స్టాండర్డ్కి నేను ఎదగలేకపోతున్నాను ప్రభువా. ఈ స్టేజ్కి నేను ఎలా ఉండాలనుకున్నావో అలా ఉండలేను, అలా లేను ప్రభువా. నేను
ఇది కూడా వాస్తవమే. నేను ఒప్పుకుంటున్నాను, మేము ఒప్పుకుంటున్నాం. నీకు ఇష్టమైన పాత్రలుగా మమ్మల్ని మలచండి, సహాయం చేయండి, కృప చూపించండి, సహాయం చేయండి తండ్రి. థ్యాంక్ యూ జీసస్. ఒక్క నిమిషం అందరం అలాగే మనల్ని దేవుడికి అప్పచెప్పుకుందాం. దేవుడిని అడుగుదాం, దేవా నన్ను మలచండి, నన్ను మలచండి తండ్రి. బలహీనమైన పాత్రను నీ బలముతో నింపుము. బలహీనమైన పాత్రను నీ బలముతో నింపుము. నీ బలహీనమైన పాత్రను నీ బలముతో నింపుము. పగిలిపోయిన పాత్రను నన్ను కట్టుము. పగిలిపోయిన పాత్రను నన్ను కట్టుము. నే పగిలిపోయిన పాత్రను నన్ను కట్టుము. పిలుపుకు తగిన పాత్రగా నన్ను చేయుము. పిలుపుకు తగిన పాత్రగా నన్ను చేయుము. పరిశుద్ధాత్మతో నింపి ఎల్లప్పుడు నడిపించుము. పరిశుద్ధాత్మతో నింపి ఎల్లప్పుడు నడిపించుము. నేనున్న పాటున వచ్చుచున్నాను యేసుని చెంతకు. నేనున్న పాటున వచ్చుచున్నాను యేసుని యొద్దకు. నేనున్న పాటున వచ్చుచున్నాను యేసుని చెంతకు. నేనున్న పాటున వచ్చుచున్నాను యేసుని యొద్దకు. ప్రియులారా, మనం ప్రభు పనుల సమయంలో కూడా వచ్చాము. దయచేసి మీరు